గాయ్స్ ఈరోజు వీకెండ్ ఫ్రెండ్స్తో చిల్ అవుదామని ఫామ్ హౌస్కి వచ్చాము. మేమందరం 7 మెంబర్స్ వచ్చాము. మీకు ఇప్పుడు చూపిస్తా మేము వచ్చిన ఫామ్ హౌస్. హైదరాబాద్కి ఇది 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము ఎలా చిల్ అవుతున్నాం మా ఫ్రెండ్స్ అందరినీ మీకు చూపిస్తా రండి. మా వాళ్ళు ఆల్రెడీ ఆడ స్విమ్మింగ్లో మునిగిపోయారు. మమ్మల్ని కూడా లాగుతారు ఇప్పుడు వెళ్తే. చూడండి స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ ఇదే 10 అన్న మాత్రం కట్టద్దు మరొకటి జింక్సాలి. లోపలికి వెళ్దాం, లోపల నుంచి మళ్ళీ బయటకు వద్దాం. ఇదే మన ఫామ్ హౌస్. ఫైనల్లీ వచ్చేసాం. క్లీన్ అయితే ఉంది, ఇంకా పెట్టలేదు. బట్టలు మొత్తం ఎక్కడ పడేశారు. మీరైతే కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ట్యాగ్ చేయండి. పాడుతుంది నవ్విందంటే అదే 2 చరణాలు चार मछली पानी में गई ఎంటీ వాటర్ బాటిల్ పన్నీర్ మ్యారినేట్ చేస్తున్నాము గ్రిల్ గురించి. ఆయిల్ కోసం తెచ్చాం కదా ఎంటీ బాటిల్. ఒక్కడు కూడా లేదా చూడండి, ఒకసారి చూడు. ఒక్కడు కూడా లేదా చూసారు. ప్రతి గ్యాంగ్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటాడండి. ఒకడు వంట చేసే దాంట్లో డిపార్ట్మెంట్ ఉంటే, ఒకడు చెత్త చేయడానికి ఉంటాడు. ఒకసారి చూడండి చెత్త మొత్తం చెత్త చేశారు. మేమైతే ఆల్కహాల్ తాగమండి, ఓన్లీ బ్రీజర్లే తాగుతాం. ఇది కూడా నేను తాగను, మా ఫ్రెండ్స్ తాగుతారు. ఆల్కహాల్ మాత్రం మేము అస్సలు తాగం. ఇప్పుడు వంట మా వాళ్ళు వంట చేసే వాళ్ళు బాగున్నారు. రాకేష్ చేస్తాడు వంట. ఇప్పుడు ఏం చేశాడో చూపిస్తారా అండి?
అది మాకు చిన్న గ్యాస్ సరిపోలేదని చూడండి ఎంత పెద్ద గ్యాస్ తెచ్చారో. ఇక్కడ వండింది మాత్రం 2 kgs రైస్. ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. రండి చూపిస్తాను. ఇక్కడ ఏదో కర్రీ ఉంది. ఇది ఎంత బాగా స్మెల్ వస్తుంది, అంటే బాగానే ఉంటుంటుంది. నిన్న సాటర్డే కదా, నేను తినలేదు, నా కోసం దాచారు మా వాళ్ళు. ఇది చూడండి ఎంత ఉందో. ఇంత 2 kgs రైస్కి ఇంత పెద్దది చేశారు. బాగానే ఉంది. మా వాళ్ళు అయితే నైట్ చేశారు. వంట చేసే ఫ్రెండ్ మీలో కూడా ఉంటాడు, మొత్తం తనే తీసుకుంటాడు, అన్ని దగ్గర ఉండి ఉంటాడు. అది చాలా బాగుంటుంది. మన ఇంట్లో తిన్నకన్నా బయటకు వచ్చి తిన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది. నైట్ కూడా చాలా బాగుంది. ఇంకా పైన చూద్దాం రండి. ఒకసారి కిచెన్ దూరం నుంచి చూపించండి. చాలా బాగుందండి. ఇదైతే నాకు స్పెషల్లీ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూసుకొని పోదాం. దానికంటే ముందు ఇక్కడ పనిచేయని ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, అది చూద్దాం. అరే ఇందులో పాలు అయితే ఉన్నాయి. పాలు ఇవ్వన్నారు కదరా, ఈ పాలు కాదనుకుంటా, ఇది ఫినాయిల్ అనుకుంటా. ఇందులో పెట్టారు. పాలు లెక్కైతే లేదు. ఫ్రిడ్జ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం. కూల్. ఏసీ అయితే మేము వేసామండి, నిన్న వేసాము. కరెంట్ బిల్ అయితే మంది కాదు కాబట్టి మా వాళ్ళు వేసేసారు. బెడ్ కూడా బాగుంది పడుకోవడానికి. వావ్, పైకి వెళ్దాం పదండి. ఇంకా స్టాప్. ఇప్పుడు డైనింగ్ హాల్కి వెళ్దాం. వండుకున్నాం కదా, తినాలి కదా. ఈ లైట్ బాగుందండి. ఇది నైట్ వెళ్ళినప్పుడు బాగుంది, ఇప్పుడైతే తిరగట్లేదు. ఇది కూడా ఉంది. డైనింగ్ హాల్ అయితే ఉంది కానీ మేమైతే ఇక్కడ కూర్చొని తినలేదు. మొత్తం అవుట్ సైడ్ నిన్న గేమ్స్ అవి ఆడాము. అవుట్ సైడ్ యూజ్ చేయలేదు, మాకు ఉపయోగపడలేదు. ఈ వైట్ కలర్ అనేది మంచి షైనీగా ఉంది, చాలా బాగుంది. ఈ డిజైన్ ఒకసారి అంటే మనం తింటాం కదా, అది మనం తింటాం కదండి. ఇప్పుడు రాళ్ళకు తినే ప్లేట్లు అనుకుంటే అలా అనిపించారు. అట్లనే ఉన్నాయి. ఇది కూడా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. అరే అన్ని బాగుంటేనే కదా మనం ఇంటికి వచ్చింది. ఇది కూడా బాగుంది. అన్ని బాగున్నాయి అని చెప్తాను అనుకోండి. ఇది కూడా సీరియస్గా బాగుంది. ఇది ఆపేసావా? నీ ఫింగర్ పట్టుకుంది అనుకుంటా. ఫైనల్లీ పైకి వచ్చేసాం. అందులో ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తా. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి బెడ్రూమ్లు. అందులో ఒక దాంట్లో బెడ్ అయితే లేదు. బెడ్ లేని చూపిద్దాం ఫస్ట్. బెడ్ లేని ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చూద్దాం. అరే ఇది ఉందనుకున్నా, లేదా ఇంకెంత పడిపోలేదు. అదిగో మా హరీష్ అన్న. హరీష్ సరే హాయ్ చెప్పు బ్రో. ఒకసారి స్విమ్మింగ్ లోపల నుంచి కొట్టవా, వీడియో తీస్తా. ఒకసారి కొట్టు బ్రో. ఒకసారి లోపలికి బ్రో, కనిపిస్తుంది లోపలికి. మునగాలి, మునుగు బ్రో. మా హరీష్ అన్న చూడండి స్విమ్మింగ్ ఎట్లా కొడతాడు. డాల్ఫిన్ కన్నా ఘోరంగా వెళ్తుండు. కదులుతుంది బ్రో. లోపల ఎట్లా కళ్ళు తెరుస్తావా అన్న? కళ్ళు తెరుస్తావా లోపల ఎట్లా? మరి నీకు ఎట్లా కనిపిస్తుంది ఆ దగ్గరికి రాగానే? మీ ఫీలింగ్ ఏంటండి? చాలా అద్భుతంగా ఉందా? ఏం నేర్చుకున్నావు అన్న ఈత? సముద్రంలో కొట్టినట్టు కొడుతున్నావు. నవీన్ అయిపోయిందా అంత సర్దుకోవడం? ప్యాకా? వీడియో మస్తు వస్తుంది. దిగలే వద్దు. మా ఫ్రెండ్ అయితే తెలుగు బాగా వస్తుందండి. ఒకసారి హాయ్ చెప్పమంటే చెప్పట్లేడు.
లేదు లేదు. వీడియో తీసింది మా ఫ్రెండే, చాలా బాగా తీసింది ఇంతసేపు వీడియో. మా వ్యూవర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి. మా రాకేష్ అన్న బిగ్ పర్సనాలిటీ మా టీంలో. ఒకసారి వ్యూ చూసేద్దాం. యాక్చువల్లీ మా టైం అయిపోయింది, నిన్న వచ్చాం కదా, ఈరోజుకి మా టైం అయిపోయింది, ఇంకా వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇంకా పైకి ఎక్కడానికైతే ఛాన్స్ లేదు. మావాడు గజీతగాడండి, ఇప్పుడు కొట్టట్లేదు. వస్తుందా నాకుందా? ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఫీలింది మామ అంటారు కదా, అదే. అద్దాలు బాగాలేవా? ఇందాక నుంచి నువ్వు చెప్పట్లేవా అద్దాలు బాగాలేవని? మంచిగా ఉంది. మనం నెక్స్ట్ అక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, అది ఆడుకుందాం. సైడ్ చూపి ఆడుకుందాం. ఈ ఫామ్ హౌస్ కాస్ట్ చెప్తా, 20,000 ఏమో తీసుకున్నారు. ఆ మందం న్యాయం చేయాలని మా వాళ్ళు నైట్ 3:30 వరకు గేమ్స్ ఆడారు. అరే మధ్యాహ్నం 2 గంటలకు ఉయ్యాలు ఊగారండి. ఆ దయ్యాలు ఊగే టైంలో మేము ఉయ్యాలు ఊగాము, కానీ బాగుంది చాలా. ఈ బెడ్ ఉంది కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. చేశారా? అచ్చా, మేము బయట పడుకున్నాం. ఇదైతే బాగానే యూజ్ చేసాం. మా ప్రవీణ్ పడుకున్నాడు ఇక్కడ. ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుంది? ఏసీలు వాళ్ళు బంద్ చేయమన్నారా? మనమే బంద్ చేస్తాం. వెళ్ళిపోవడం ఏదో. స్టార్ట్. మొత్తానికి అయితే మేము వచ్చిన 2 days ట్రిప్ అయిపోయింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అందరి ఒపీనియన్లు అడుగుదాం, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేశారు, మేము ఎంతమంది వచ్చాము, ఎట్లా అయిందనే ఒపీనియన్స్ అడుగుదాము. అందరూ డ్రెస్సులు పైకి వెళ్ళారు, చూసారు కదా ఇక్కడ డ్రెస్సులు ఆరేసుకుంటారు, అవి పెట్టినాక మేము వెళ్ళాలి. ఇప్పుడు అందరూ ఒపీనియన్ అడుగుదాం, అందరు ఫొటోస్ చూపిస్తా ఎవరెవరు వచ్చు. బాయ్. బాయ్ 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 చెప్పు. మా జిమ్సన్ బ్రో. Follow Getlin with Pranit on Instagram. ఓకే, for more updates. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ హరీష్ అన్న, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. Hope you also enjoy here. So come friends, enjoy. Let's bye. See you again. Bye. బాయ్ బాయ్. ఇప్పుడు మా కారు చూపిస్తా, పెద్ద కారు బెంజ్లో వచ్చామండి. బెంజ్ కారు చూపిస్తా మీకు. బాబు వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. మనం ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటామంట.
ఇదే గాయస్ మా బెంజ్ కారు. ఇదే బెంజ్ కార్ ఓనర్ ఈయన. ఏం మర్చిపోవట్లే కదా ప్రవీణ్? థ్యాంక్ యూ. ఇంతకుముందు ఆగకపోతుండే ఇది, ఇప్పుడు ఆగింది. నీ తల మీద పడిద్దానా నీ బాధ? మీరు బైక్లో వెళ్తారా? డ్రైవింగ్ నువ్వు చేస్తావా బ్రో? రావట్లేదా? దీంట్లో వాటర్ పోయాలి. మా ప్రవీణ్కి రావట్లేదు, ఇప్పుడు నేను తీస్తా. ఇటే కదా? అదే బ్రో, ఇట్లా వాటర్ పోయాలా దీంట్లో? పోయాలంట. మనకి తెలియదా? నిన్నైతే కొన్నే పట్టినాయి కదా, ఈరోజు మరిన్ని పట్టినాయి కదా. ఇది ఎందుకు పోస్తారు బ్రో అసలు? ఓకే డన్, బాయ్. ఇక మొదలెడదామా? మా ప్రవీణ్ గాల్లో లేపుతాడు కారు ఇప్పుడు. బాయ్.